నమస్తే, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను మీ స్వప్న. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజల కోసం పోరాటాలు చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్కు వచ్చిన గులాబీ బాస్ పార్టీ కేడర్ను కీలక సూచనలు చేశారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లేనరీ అంశాలపై చర్చించారు. పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్థానంపై కేసీఆర్ మాట్లాడారు. ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ పాలనపై కేసీఆర్ విమర్శలు కూడా చేశారు. రేవంత్ పాలనపై జనాలు అసంతృప్తిగా ఉన్నారని, ప్రజల తరపున పోరాడేందుకు ఇది కరెక్ట్ టైం అని నాయకులు దిశానిర్దేశం చేస్తారు. ఇక పార్టీలో కొందరు పద్ధతి మార్చుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఏప్రిల్ 10 నుంచి 27 వరకు సభ్యత్వ నమోదు ఉంటుందంటూ అందుకు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దీనికి ఇన్ఛార్జిగా హరీష్ రావును నియమించారు. మొత్తానికి గులాబీ బాస్ ప్లాన్ ఏంటి? తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఏం చేయబోతున్నారు? అసలు ఈ సమావేశం వెనుక ఆంతర్యం ఏంటి అనే దానిపై అయితే ప్రస్తుతం ఉత్కంఠ నెలకొనింది. అయితే ఏప్రిల్ 27 నుంచి 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామంటూ కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 10వ తేదీ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ నిర్వహించబోతుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న సభ్యులతో పోల్చుకుంటే ఇంకా ఎంతవరకు వీలైతే అంతవరకు సభ్యత నమోదు చేయాలంటూ కూడా నేతలకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ చేస్తున్న వైఫల్యాలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. అయితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది, రక్షణగా నిలిచేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే అంటూ కూడా కేటీఆర్ చెప్పారు. ఇందులో ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఉప ఎన్నికలు రాబోతున్నాయి, క్యాడర్ అంతా కూడా సన్నద్ధంగా ఉండాలి, ఉప ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చు అంటూ కూడా చెప్పారు. అదేవిధంగా సొంత క్యాడర్లో ఉన్న వారికి కొన్ని వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అపజయం పాలైపోయిన తర్వాత సొంత క్యాడర్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీ పైన దుష్ప్రచారం కానీ, లేకపోతే వాళ్ళని మిస్లీడ్ చేశారు, అందువల్లే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది? అసలు నిన్న జరిగిన ఈ సమావేశం వెనుక ఆంతర్యం ఏంటి? కేసీఆర్ చెప్పిన పనులను ప్రస్తుత క్యాడర్ ఎంతవరకు నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఇదే అంశం గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో మనకి కాంగ్రెస్ నాయకులు వెంకట్ నాయక్ గారు ఉన్నారు. అదేవిధంగా మనకి జూమ్ లైవ్లో బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు ఉన్నారు. రామ్మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం, వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెంకట గారు మీకు కూడా నమస్కారం అండి. నమస్కారం అండి. వెంకట గారు, ముందుగా మనం నిన్నంతా జరిగింది బీఆర్ఎస్ సమావేశం కాబట్టి మనం రామ్మూర్తి గారి నుంచి స్టార్ట్ చేద్దాం. రామ్మూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. రాబోయే రోజుల్లో వెంటనే ఎప్పుడైనా సరే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఆ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వాటిపై విమర్శలు, అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకోబోయే నిర్ణయాలు, అధికారంలోకి వచ్చేది మేమే, తెలంగాణ రాష్ట్రానికి రక్షణ కవచంగా నిలిచేది కూడా బీఆర్ఎస్ అంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యానించిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఏదైనా కూడా ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైనా ఏ రాష్ట్రానికైనా ఒక వెన్నుపూసలాగా ఉంటే అక్కడ స్థానిక ప్రాబ్లమ్స్ ను వెంటనే సాల్వ్ చేయగలుగుతాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ఏదైతే నేషనల్ పార్టీస్ అని చెప్పుకునే నేషనల్ పార్టీస్ కి వాళ్ళ ఎజెండా, నేషనల్ ఎజెండా లేదన్నది రాను రాను పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్రానికి ఓ రకంగా వీళ్ళ నిర్ణయాలు ఉంటున్నాయి. అదే విధంగా ఎలక్షన్ ఉన్న రాష్ట్రాలకు ఒకలాగా, ఎలక్షన్ లేని రాష్ట్రాలకు ఇంకోలాగా వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు మనం అన్ని దిక్కులో చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్న కాడ వరాలు ప్రకటిస్తారు, ఎన్నికలు అయిపోగానే ఆ వరాలను విస్మరిస్తారు. ఇక అది దాన్ని దిక్కుగూడం పోరు, ఏదో అధికారం వచ్చిన తర్వాత తూతు మంత్రంగా వీళ్ళ కార్యక్రమాలు ఉంటాయి. ఆ విధంగా ఇప్పుడు ఎందుకంటే మనం చాలా విషయాలు చూసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు 1980 పుట్టిన బీజేపీ పార్టీ దాని తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో 2 సీట్లు గెలిచింది. ఆ 2 సీట్లు గెలిచిన తర్వాత దేశవ్యాప్తంగా మొత్తం ఎంపీ సీట్లు దాని తర్వాత ఏదైతే ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం మొదటి నుంచి చూసుకుంటే ఇప్పుడు ఏదైతే హ్యూమ్ పుట్టించిన కాంగ్రెస్ పార్టీ కూడా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చింది. అంతే తప్ప ఒక పార్టీ రాజకీయ పార్టీ అన్నప్పుడు కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అన్ని విధాలుగా ఉంటాయి. ఏదో అధికారం వచ్చిందని మేము ఏదైతే పొంగిపోలేదు, అధికారం లేని రోజు మేము పొంగిపోలేదు. ఏదైనా కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మేము 100% నిలబడ్డాం. మొన్న కూడా ఏదైతే ఈ సంవత్సర పాలనలో కూడా ఒక ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు మేము కొట్లాడుతూనే ఉన్నాం. అదేవిధంగా అసెంబ్లీలో కొట్లాడుతున్నాం, అసెంబ్లీ వెలుపల కూడా కొట్లాడుతున్నాం.
అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎట్లా అంటే రాష్ట్రంలో చాలా విపరీతమైన పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు ఏదైతే మార్పు తీసుకొచ్చిన ప్రభుత్వంలో వాళ్ళ అధికారుల మార్పు అంతే తప్ప ఇప్పుడు ఆఖరికి ఐఏఎస్ లను కూడా అవమానించే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏందన్నది చాలా రకాలుగా చాలా హింసాత్మక ఘటనలు రాష్ట్రంలో చూస్తున్నాం. ఆఖరికి ఎందుకంటే ఏదైతే రేవంత్ రెడ్డి బ్రదర్స్ కి ఒకలాగా, అదే విధంగా రేవంత్ రెడ్డి సంబంధించిన మంత్రివర్గం ఒకలాగా, అదే ప్రజలకు ఒకలాగా న్యాయ వ్యవస్థ నడుస్తున్నది మనం క్లుప్తంగా చూడొచ్చు. అయితే రామ్మూర్తి గారు, మీరు అన్నారు కేంద్రంలో ఏవైతే కాంగ్రెస్ ఉన్నా కానీ లేకపోతే బీజేపీ ఉన్నా కానీ ఈ రెండు పార్టీలు ఉన్నప్పుడు ఎన్నికలు ఏ రాష్ట్రంలో ఉంటాయో ఆ రాష్ట్రానికి సంబంధించినట్లుగా బడ్జెట్ విడుదల చేయడం కానీ నిధులు ఇవ్వడం కానీ చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలే ముఖ్యం అంటున్నారు. కాకపోతే ఇక్కడ జాతీయ విధానం లేదండి, జాతీయ విధానం లేదు, ప్రాంతీయ పార్టీలే ముఖ్యమంటున్నారు. కాకపోతే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చిన్న విషయం అండి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ లేకపోతే నేను ప్రాంతీయ పార్టీ లేకపోతే బీజేపీకి కేంద్రంలో అధికారం లేదు, అదే విధంగా ప్రతిపక్ష హోదా ఏదైతే అనుభవిస్తున్నారో కాంగ్రెస్ అది కూడా లేదు. ఎందుకంటే వీళ్ళని కలుపుకుంటే కదా ఇప్పుడు వాళ్ళ ప్రతిపక్ష హోదా వచ్చింది, అదే విధంగా ఏదైతే బీజేపీకి అధికారం వచ్చింది. అవును, కానీ టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాత జాతీయ పార్టీగా ఆవిర్భవించాలని కేసీఆర్ భావించారు. అదేవిధంగా దానికి అనుగుణంగానే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా నామకరణం చేంజ్ చేయడం జరిగింది. అప్పుడు అంటే జాతీయ పార్టీ దిశగా మీరు వెళ్ళినట్లే కదా. అప్పుడు ప్రాంతీయ పార్టీల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం, ఇక్కడ మీకు జాతీయ పార్టీగా బీఆర్ఎస్ కి ఇంకా గుర్తింపు కూడా లేదు. కానీ ప్రాంతీయ పార్టీలు ఏవైనా సరే అభివృద్ధి చెందాలి రాష్ట్రాల్లో అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే నిధులు కూడా ఇక్కడ చాలా కీలకంగా ఉంటాయి. కేంద్రం నుంచి సపోర్ట్ కూడా చాలా కీలకంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్తే నష్టం కాదా రాష్ట్రాలకి? అది ఎంత ప్రాంతీయ పార్టీ అయినా కేంద్ర సపోర్ట్ లేకుండా ముందుకెళ్తుందా? ఇప్పుడు మేము చెప్తా వినండి, కేంద్ర సపోర్ట్ లేకుంటే మేము ఎంత చేశామో రాష్ట్ర ప్రజల ముందు ఉన్నది. ఇప్పుడు కేంద్ర సపోర్ట్ గా మేము మా బడే బాయ్ చోటా బాయ్ అన్నోళ్ళు కనీసం మేమన్నా కొద్ది తీసుకొచ్చినాం, కానీ వీళ్ళైతే మొత్తం గుండు సున్నా కదా. రెండు ఏదైతే బడ్జెట్ లో 2 సున్నాలే అయినా కూడా వీళ్ళకు నైతిక బాధ్యత లేదు. ఎంపీలకు అసలు ఎంపీలు ఎక్కడున్నారో కూడా కనబడరు. ఏదైతే 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్, ఒక ఎంఐఎం, వాస్తవంగా వీళ్ళు నైతిక బాధ్యత తీసుకుని ఎప్పుడో రాజీనామా చేయనుండే. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం, అదే విధంగా నీ కాన్స్టిట్యూన్సీ ప్రయోజనాల కోసం ఒకసారి పార్లమెంట్ మెట్లెక్కిన తర్వాత పార్లమెంట్ లో నీకు ఏం దక్కకపోతే నువ్వు ఏం చేస్తున్నట్టు, ఎందుకు ఎన్నికైనట్టు, అంతే కదా. ఇప్పుడు మా పార్టీ 2001లో పుట్టిన పార్టీ ఏదైతే ఏప్రిల్ 27న అప్పటి నుంచి అది ఇప్పటి వరకు ఎన్ని గోసలు చూసిందండి, ఎన్ని రకాల అవమానాలు చూసింది. మీకు పరిపాలన రాదు, మీకు అసలు మీకు కంప్లీట్ గా మీకు ఏం తెలియదు, మీకు తిండి తెలియదు, మీకు సంస్కృతి తెలియదు అన్న ఒక అవమానాలు భరించుకుంటూ ఏదైతే 21 సంవత్సరాలు మేము ఎంత ఘోరమైన అవమానాలు భరించినామో తెలుసు. టీఆర్ఎస్ పార్టీగా 21 సంవత్సరాలు, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీగా 3 సంవత్సరాలు నడుస్తున్నది. ఇప్పుడు ఏదైతే డిసెంబర్ వస్తే దాదాపు 25 ఏళ్ళు మేము ఎంత ఘోరంగా కొట్లాడాము, అధికారం అనుభవించాము, అవమానాలను అనుభవించాము. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కొట్లాడాము. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ముందు చూపెట్టాము. రాజధాని తెలంగాణను కేసీఆర్ గారి అధ్యక్షతన తీసుకొచ్చి చూపెట్టాం. సకల జెండా ఏకం చేశాం, అన్ని కమ్యూనిటీలు ఏకం చేశాం, అన్ని విధాలుగా చేశాం. అంతే తప్ప కానీ ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల విషయం కూడా చూసుకుందాం. ఎప్పుడు రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగినా 5 సార్లు ఉప ఎన్నికలు జరిగినాయండి. తెలంగాణ రాష్ట్రం రాకముందు, అది వచ్చిన తర్వాత ఏదైతే ఆ ఎన్నికలను కూడా మేము పకడ్బందీగా ఎదుర్కొన్నాం. అదే విధంగా 5 సార్లు ఎంపీ ఎలక్షన్స్, ఒకసారి ఎంపీ ఎలక్షన్స్, 4 సార్లు ఏదైతే శాసనసభ ఎలక్షన్స్, ఇవన్నీ మేము కొట్లాడాము. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కొట్లాడాము. అదే విధంగా ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష అని మేము చూపెట్టాము.